భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరీ విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ 1895 సెప్టెంబర్ 26న సద్దుల బతుకమ్మ నాడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురంలో జన్మించింది. చిన్న వయసులోనే వివాహమైంది. 1940 నుండి 1944 మధ్యకాలంలో రజాకార్ల అరాచకాలపై ఎదురు తిరిగి ఎర్రజెండా పట్టింది. దొర అని పిలవకపోతే వెనుకబడిన కులాల స్త్రీల మీద అగ్రకులాల స్త్రీలు తమ భర్తను ఉసిగొల్పి దగ్గరుండి అఘాయిత్యం చేయించేవారు. భూమి నాది, పండించిన పంట నాది, తీసుకెళ్లడానికి దొరేవాడు అంటూ మాటల్ని తూటాలుగా మార్చి దొరల గుండెల్లో భయాన్ని కలిగించిన తెలంగాణ రైతాంగ వీరనారి చాకలి ఐలమ్మ. రజాకార్లకు ఐలమ్మకు జరిగిన భూ పోరాటంలో ఐలమ్మ ఇంటిని కూడా తగలబెట్టారు. ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు. కమ్యూనిస్టులు దొర ఇంటిపై దాడి చేసి ధాన్యాన్ని ప్రజలకు పంచిపెట్టారు. భూ పోరాటం వల్ల 4000 మంది అమరులయ్యారు. సుమారు 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచింది. ఐలమ్మను తెలంగాణ తల్లిగా గుర్తించి 2021 సెప్టెంబర్ 26 నుండి ఆమె జయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. హైదరాబాద్లో వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ అని కొత్తగా పిలువబడిన విశ్వవిద్యాలయం ఉంది. ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ సెప్టెంబర్ 10, 1985 సుమారు 90 ఏళ్ల వయసులో అనారోగ్యంతో చనిపోయారు. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో చేయాలని కింద కామెంట్ చేయండి.